ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 1 తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 14వ అధ్యాయము 19వ వచనము. మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 16వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడయుండునుగాక. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 100వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 65వ అధ్యాయము 24వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవర్తగా నిన్ను నియమించి తిని. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట
అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుడి వాక్యమును మరియు వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 61వ అధ్యాయము 1వ వచనము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 38వ అధ్యాయము 20వ వచనము. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తాంతి వాయిద్యములు వాయింతుము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయుదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2వ పేతురు 1వ అధ్యాయము 7వ వచనము. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము జకర్యా 3వ అధ్యాయము 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2వ సమూయేలు 22వ అధ్యాయము 20వ వచనము. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 35వ అధ్యాయము 5వ వచనము. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 65వ అధ్యాయము 24వ వచనము. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి
20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము దానియేలు 7వ అధ్యాయము 18వ వచనము. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనము. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 6వ అధ్యాయము 35వ వచనము. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఫిబ్రవరి 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుడి వాక్యమును మరియు వాక్యములను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.